మహాలయ పక్షం సమయంలో తప్పకుండా చదవాల్సిన బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. మహాలయ పక్షాల సమయంలో ఎవరైనా చదువుకోవలసిన స్తోత్రం ఏదైనా ఉందా అని పరిశీలిస్తే బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి చాలా విశేషమైనది. అసలు ఈ స్తోత్రమును ప్రతిరోజూ చదువుకోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చు. పితృదేవతలు అంటే జన్యుదేవతలు. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి. బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్థితి ఈ విధముగా ఉంది. బ్రహ్మ ఉవాచ 1. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు. 2. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ. సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు. 3. నమో సదా ఆసుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ. సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు. 4. దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మాయావపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః. ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు. 5. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః. ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు. 6. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం అశ్వమేధ శతేహ తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఎవరిని నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము. ఫలశ్రుతి ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతరుద్ధాయ పితృశ్రాద్ధదినోపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితరగ్రే స్థితోపి వా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితం నానాపకర్మ కృత్వాపి యః స్తౌతి పితరం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.